అందరికీ నమస్కారం. నా పేరు నోమాన్ సుధీర్. వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. సత్కర్మలు పుస్తకంలోని 31వ పేజీలో రచయిత వివరించిన అంశం అపరిశుద్ధుల నివాసం నరకమా అనేది. ఈ అంశాన్ని మీకు ఈ వీడియో ద్వారాగా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా గమనించండి. విశ్వాసాలు, ఆరాధనలు నిష్టగా పాటిస్తూ భావోద్వేగాలపై నియంత్రణ లేకుండా ప్రవర్తించే వారిని మనం చూస్తూ ఉంటాం. నిజానికి విశ్వాసాల, ఆరాధనల లక్ష్యం మనలో ఆత్మ పరిశుద్ధతను తీసుకురావడమే. ఈ అంశానికి సంబంధించిన ఖురాన్ వాక్యాన్ని తెలుపుతాను. జాగ్రత్తగా గమనించండి. ఖురాన్ 5వ అధ్యాయం 100వ వాక్యంలో దేవుడు ఏమని ఆదేశిస్తున్నాడంటే, అపవిత్రము మరియు పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవని ప్రకటించు అని. మరొక ఖురాన్ వాక్యాన్ని చదువుతున్నాను. ఖురాన్ 8వ అధ్యాయం 37వ వాక్యం, అల్లాహ్ పరిశుద్ధులను అపరిశుద్ధుల నుంచి వేరుపరచటానికి అపరిశుద్ధులను పరస్పరం కలిపి ఒకే గుంపుగా చేసి ఆ పైన వారందరినీ నరకంలో పడవేయటానికి ఇలా చేస్తాడు. పూర్తిగా నష్టపోయేవారంటే వీరే. ఈ రెండు ఖురాన్ వాక్యాలను పరిశీలించినట్లయితే మొదటి దాంట్లో అపవిత్రము మరియు పవిత్రము ఎన్నటికీ సమానం కాలేవని చెబుతూ, రెండవ వాక్యంలో పరిశుద్ధులను మరియు అపరిశుద్ధుల నుండి వేరు చేసి అపరిశుద్ధులను నరకంలో పడివేస్తానని అల్లాహ్ ప్రకటిస్తున్నాడు. ఈ ఖురాన్ వాక్యాలను బట్టి నరకాన్ని తప్పించుకోవాలనుకునే మీరైనా నేనైనా అంతర్బాహ్యాల్లో పరిశుద్ధం అయ్యేందుకు పూనుకోవాలి. అనగా మనోపరిశుద్ధత తప్పనిసరి అని తెలుస్తుంది. ఈ విషయంలో మనం ఏమాత్రం ఆలస్యం చేసినా నరకానికి బలికాక తప్పదు. ఇలాంటి మరెన్నో సమాచారాత్మకమైన అంశాలను తెలుసుకోవాలంటే సత్కర్మలు పుస్తకం చదవక తప్పదు. ఆ పుస్తకానికి సంబంధించిన PDF ఉచితంగా క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకుని చదవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా వంటి మరో 2 అద్భుతమైన సమాచారాత్మక పుస్తకాల PDF కూడా ఉచితంగా క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తప్పకుండా పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.